హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలోని ఇంట్లోనే ఈజీగా పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మనకి ఓవెన్ లేకపోయినా పర్వాలేదు, కుక్కర్లో ఈజీగా మెథడ్లో మీకు చూపించబోతున్నాను. ఇది వెజ్ పిజ్జా అనమాట. మనం హెల్తీగా గోధుమ పిండితో చేసుకుందాం. మనం బయట చాలా డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటాం కదండి, అలాంటి పిజ్జాని ఇంట్లోనే ఈజీగా మీకు చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని గోధుమ పిండితో రెడీ చేసుకోవచ్చు. 2 కప్స్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే పావు చెంచా వరకు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని దీన్ని చక్కగా పెరుగుతో మనం మిక్స్ చేసి ముద్దలా చేసుకోవాలన్నమాట. ఇందులో మనకి 1 కప్పు పెరుగు అయితే పడుతుంది. దాదాపు 200 ml వరకు పెరుగు అయితే ఉంటుందండి. దీన్ని చక్కగా స్మూత్గా అయ్యేంత వరకు ఒక డోలా చేసుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా ఇలా ఫ్లఫీగా ఉండాలన్నమాట పిండి. దానిపైన కొంచెం ఆవు నెయ్యిని కానీ బటర్ని కానీ చక్కగా వేసి ముద్ద అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం 50 మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తే లోపల హెయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యి మనకి పిండి పిజ్జా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న ముద్ద 3 లేదా 2 పిజ్జాల వరకు అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండ తీసి పక్కన పెట్టుకొని దీన్ని కొంచెం మందంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. మనం చపాతీ పిండిని ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే ఇది కూడా చపాతీ షేప్లోనే ఒత్తుకోవాలండి. కాకపోతే కొంచెం దలసరి ఉండాలన్నమాట. మనం పిజ్జా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దలసరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి. నేను కేక్ బ్యాటర్ బౌల్తో రౌండ్ షేప్ వస్తుందని ఇలా మీకు చేసి చూపించబోతున్నాను. రౌండ్గా ఉండాలి కాబట్టి ఇలా దీంతో కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇలా నైఫ్తో కట్ చేసుకొని దాని ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. నేను చేసే విధంగా ఇలా కట్ చేసుకొని పక్కకు తీసి మిగతా ఎక్స్ట్రా వచ్చిన పిండి అంతా కూడా పక్కకు తీసి పెట్టేసేయండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ దలసరిలో ఉండాలన్నమాట. చూపిస్తాను చూడండి, ఇలా ఈ లెంత్లో ఉండాలన్నమాట. ఇలా చుట్టుపక్కల నుంచి చక్కగా మీరు ఒత్తుకోవాలన్నమాట. ఈ రౌండ్ చేసుకుంటాం కాబట్టి మధ్యలో బ్యాటర్ అంతా ఉంటుంది కాబట్టి సైడ్ నుంచి కొద్దిగా అలా ఒత్తుకొని మడుచుకోవాలన్నమాట. పిజ్జా దలసరిలో మధ్యలో పిజ్జాకి మనం సరిపోయినగా వెజిటేబుల్స్ అవి వేసుకుంటాం కాబట్టి చుట్టుపక్కల నుంచి ఇలా ఒత్తుకోండి. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టండి. కొంచెం మనకి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల లోపల వెజిటేబుల్స్ మనం వేసిన చీజ్ అంతా కూడా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు పిజ్జా సాస్ని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని, అలాగే చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్, సిజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ సాసులన్నిటినీ కూడా మనకి బాగా వచ్చేలాగా కలపండి. కలిపి చుట్టుపక్కలంతా కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నచ్చిన వెజిటేబుల్స్ని ఇలా చుట్టుపక్కలంతా పెట్టేసుకొని ఎంత చీజ్ కావాలో అంత చీజ్ అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పిజ్జా మొత్తం పడేలాగా నేను చీజ్తో కవర్ చేస్తున్నాను. నేను చూపించే విధంగా ఇలా చీజ్ అంతా పడేలా చూసుకోండి. పైనుంచి రెడ్ ఫ్లేక్స్ అలాగే ఆరిగానోని కూడా స్ప్రింకిల్ చేసి వేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలాగే పిజ్జా బౌల్లో కూడా చేసుకొని 2 కూడా మనకి ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోని ఇలా శాండ్ వేసిన తర్వాత చక్కగా 15 to 20 మినిట్స్ వరకు మనం కుక్ చేస్తే సరిపోతుందండి. పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. నేను చూపించే విధంగా ఇలా కుక్ చేసుకోండి. తర్వాత 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. పిజ్జా అయితే ఎక్సలెంట్గా మనకి కుక్ అయిందండి. చూస్తున్నారు కదా, అలాగే ప్లేట్తో కూడా మనం చేసి చూపించాను కదా, ఇదే మాదిరిగా ప్లేట్తో కూడా మీరు పిజ్జాని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కల కింద స్లైసెస్లా కట్ చేసుకొని ఈ పిజ్జాని వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడిగా తిన్నప్పుడు మనకి ఎన్ని తింటున్నాము కూడా లెక్క లేకుండా తినేస్తామండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఈ పిజ్జాని ఇంట్లో మీరు ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.